టీమిండియా క్రికెట్ జట్టులో స్థానం కోసం పోరాడాడు. బీసీసీఐ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. సీరియస్నెస్ ఉండదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ సహనంతో టాలెంట్ను బయటపెడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. ఇప్పుడు ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ను నడిపించే బాధ్యతను ఇషాన్ కిషాన్కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను నియమించింది. కమిన్స్ గైర్హాజరులో తొలుత అభిషేక్ శర్మకే సారథ్యం అప్పగిస్తారనే ఊహాగానాలొచ్చాయి. కానీ బ్యాటింగ్లో ఇబ్బంది పడటం అభిషేక్కు కలిసి రాలేదు. మరోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటింగ్తో పాటు తన నాయకత్వ ప్రతిభతో ఇషాన్ కిషాన్ తన జట్టు జార్ఖండ్ను ఛాంపియన్గా నిలిపాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపింది. 2 ఏళ్ల క్రితం సిరీస్లకు ఎంపికవుతున్నాడు, కానీ తుది జట్టులో మాత్రం అతనికి అవకాశం రావడం లేదు. ఇక విసిగి వేసారిన అతడు ఏదో కారణంతో అందుబాటులో ఉండడం లేదని టీమిండియా మేనేజ్మెంట్కు చెప్పాడు. తీరా చూస్తే దుబాయ్ వెళ్లి ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఆ తర్వాత దేశవాళీలో ఆడితేనే జట్టులో స్థానం కల్పిస్తామని బీసీసీఐ నుంచి సందేశం. అది పెడచెవిని పెట్టి మరి 2024 ఐపీఎల్ కోసం హార్దిక్ పాండ్యాతో కలిసి సాధన చేయడం మొదలుపెట్టాడు. కుర్రతనంతో వచ్చిన వ్యక్తిత్వం నచ్చని బీసీసీఐ అతన్ని పక్కన పెట్టి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. కట్ చేస్తే ప్రతిభ ఉంది, కాస్త ప్రవర్తన మారితే సంచలనాలు సృష్టించొచ్చు అనేది ఇషాన్ కిషాన్ను చూస్తే అర్థమైపోతుంది. ఎవరు చెప్పారో గాని తన ప్రవర్తనను మార్చుకున్నాడు. ఆటలో దూకుడు చూపించాడు. మనసు మార్చుకుని దేశవాళీలో అడుగుపెట్టి అదరగొట్టేశాడు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ నుంచి మళ్లీ పిలుపొచ్చింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో రాటుదేలాడు. ఎలాంటి వివాదాలకు పోకుండా జట్టుకు ఉపయుక్తమయ్యేలా మారాడు. టీ20 వరల్డ్ కప్నకు ముందు న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడాడు. 4 మ్యాచ్ల్లో 231.18 స్ట్రైక్ రేట్తో 215 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అక్కడి నుంచి టీ20 ప్రపంచ కప్లోకి అడుగుపెట్టాడు. సాధారణంగా తమకు అచ్చొచ్చిన ప్లేస్ను వదులుకోవడానికి ఏ బ్యాటర్ అయినా త్వరగా అంగీకరించడు. కానీ ఇషాన్ కిషాన్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. అభిషేక్తో కలిసి ఇషాన్ 3వ మ్యాచ్లోనూ ఓపెనింగ్ చేశాడు. ఓవైపు అభిషేక్ ఇబ్బంది పడినా ఆ ప్రభావం జట్టుపై లేకుండా చేయడంలో ఇషాన్దే కీలక పాత్ర. ఇక సూపర్ 8 నుంచి అభిషేక్, సంజు ఇన్నింగ్స్ను ప్రారంభించారు. దీంతో ఇషాన్ కిషాన్ను వన్డౌన్లో ఆడించారు. అక్కడ అతడి అటాకింగ్ గేమ్ కొనసాగింది. సంజుతో కలిసి పోటాపోటీగా పరుగులు రాబట్టాడు. మధ్యలో 1-2 మ్యాచ్ల్లో కాస్త ఇబ్బంది పడినా దూకుడు మాత్రం ఆపలేదు. టీ20 ప్రపంచ కప్లో 9 మ్యాచ్ల్లో 317 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్లో రాణించడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపింది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషాన్ను నియమించింది.